ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. తాత్పర్యము: కోరికలు లేనివాడును, బాహ్యాభ్యంతర శుద్ధి కలవాడును, కార్యసమర్థుడును, తటస్థుడును, దిగులు లేనివాడును, సమస్త కార్యములందు కర్తృత్వమును వదిలినవాడును, నాయందు భక్తి కలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు. వ్యాఖ్య: శుచిర్దక్ష. గీతాచార్యులు శుచిత్వమును అచటచట నొక్కి చెప్పుచున్నారు. బాహ్యాభ్యంతరముల రెండింటి ఎందును శుద్ధత్వమును కాపాడుకొనవలెను. తన శరీరము, తన వస్త్రములు, తన పరిసరము, తన మనస్సు అన్నియూ నిర్మలముగా ఉండవలెను. మురికి ఎందున్న వారికి మురికి భావనలే కలుగుచుండును. కావున దేహ మనోనిర్మలత్వముల రెండింటినీ కాపాడుకొనవలెను. దక్ష బహు సమర్థతతో, సమయస్ఫూర్తితో కార్యములను, ఆధ్యాత్మిక సాధనలను నిర్వహించుకొనుచూ పోవలెను. అజాగ్రత్తగా ఉన్నచో మాయ పడగొట్టివేయగలదు. గతవ్యతః భక్తుడగువాడు అన్నిటికినీ మూలాధారమైన భగవానుని ఆశ్రయించెను కనుక ఇక అతనికి దిగులునందవలసిన విషయము ఈ ప్రపంచమున ఏదీనూ లేదు. కావున దిగులును దుఃఖమును దరికి చేర్చరాదు. సర్వారంభ పరిత్యాగి. కార్యములన్నింటినీ సంపూర్ణముగా పరిత్యజించువాడు అనగా అకర్మణ్యుడని కాదు, దైవేతరములగు సమస్త కార్యములను త్యజించువాడని, లేక సమస్త కార్యములందును కర్తృత్వ బుద్ధిని విడనాడువాడనియే అర్థము. లేక కామ్యకర్మలన్నింటినీ త్యజించినవాడనియు, లేక శాస్త్ర నిషిద్ధములగు సమస్త కర్మములను వదలువాడనియునో చెప్పుకొనవచ్చును. కార్యమునందు కర్తృత్వమును సంగమును వదలినవాడు కార్యము చేసినను చెయ్యనట్లే అగును. కావున అట్టివాడు సర్వకార్య పరిత్యాగియే అగును. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.